ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ కార్యక్రమానికి రావటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ముత్తిరెడ్డి గారు, రాజయ్య గారు, పార్లమెంటు సభ్యులు పెద్దలు కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి చాలా మంది పెద్దలు వచ్చారు. అందరికి కూడా పేరు పేరున ముఖ్యంగా ఈరోజు పెంబర్తి నుంచి పెద్ద ఎత్తున సైకిల్ మోటార్ ర్యాలీతోటి వచ్చిన యువకులకు, కార్యకర్తలందరికీ, గిరిజన తండల నుంచి డ్యాన్సులతోటి వచ్చిన మా లంబాడి అక్క చెల్లెలందరికీ, డప్పు సోదరులకు, కుర్మ సోదరులకు, పెద్ద ఎత్తున కదిలి వచ్చిన కార్యకర్తలందరికీ ఈరోజు జనగాం జిల్లాలో నేను ముఖ్యంగా పెద్ద ఉపన్యాసం ఇవ్వకుండా నేను కేటీఆర్ గారిని కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద నమ్మకం, విశ్వాసంతో వారు చేసిన పనులతోటి ప్రజలు కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మా మోకాలు కాదు ఇది. తాగేదందుకు నీళ్ళు ఇచ్చారు, మర్చిపోతారానండి? బిందెలతోటి పోరాటం చేసి 60 ఏళ్ల నుంచి నీళ్లకు గోసపడ్డ తండలు, గూడాలు ఈ రోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మహాత్మునికి కృతజ్ఞత చూపెట్టారు జనగాం జిల్లా ప్రజలు. చెరువులు నింపారు. మాకు కావలసినవి 2. ఇంకా నేను కేటీఆర్ గారిని కోరేది, చెరువులు ఇంకా పూర్తిగా నిండలే. మాకు దయచేసి మేము మాట ఇచ్చాం, 3 ఎమ్మెల్యేలు, రాజయ్య గారు, ముత్తిరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, 6 నెలల లోపట అన్ని చెర్లు నింపుతామని చెప్పాం. దయచేసి 6 మంత్స్ లోపట అన్ని చెర్లు మత్తడి పట్టేట్టు చేయవలసిన బాధ్యత ఇలా కేటీఆర్ గారి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేమొకటే, జనగాం జిల్లా మీ దయ వల్ల చేసుకున్నాం. ఈ జిల్లా చేసిరు, ఆఫీసులు కట్టాం, రోడ్లు వేసుకుంటున్నాం. ఈ జనగాం జిల్లాను రాష్ట్రంలో ఒక ఆదర్శ జిల్లాగా చేయవలసిన బాధ్యత ఇలా కేటీఆర్ మీద, మా మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజ్ అనుకోండి, గవర్నమెంట్ ఇంజనీర్ కాలేజ్ అనుకోండి, ఉద్యోగ నిరుద్యోగ యువకులు మీతోటి ఎంతో ఆశతో ఉన్నారు. ఇండస్ట్రీలు తేవలసిన బాధ్యత కూడా మా మీద ఉన్నది, మీ మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు గతంలో కూడా చెప్పారు, జనగాం జిల్లాలో ఒక కొడకళ్ళ ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, టెక్స్టైల్ పార్క్ పెడుతున్నాను కూడా మాకు మీరు మాట ఇచ్చారు. మినీ టెక్స్టైల్, మాకు పెద్ద పార్క్ అవసరం లేదు, చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మినీ టెక్స్టైల్ పార్క్ పెట్టండి. మేము జిల్లా ప్రజలందరం కూడా చెప్తున్నాం, ఈడ నాయకులందరం ఇవాళ మా ముఖాల కంటే కేసీఆర్ గారి కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక సంఘటన చెప్తే ఇప్పటికీ మాకు సంతోషం అనిపిస్తుంది. మా దగ్గర ఒక చిన్న మొడూరు గ్రామం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన గ్రామ అధ్యక్షుడు, వాని జీవితంలో మన అమ్మను సైకిల్ మోటార్ మీద తీసుకపోలే. ఫస్ట్ టైం ఓటప్పుడు తీసుకపోయి సైకిల్ మోటార్ మీద దింపిండు. కాంగ్రెస్ కోటేమంటే ఆ తల్లి పోయి కారు గుర్తుకు ఓటేయి ఎక్కడ ఉన్నదని చూపెట్టింది. కారు గుర్తు ఆడన్నారు, నీ కొడుకు కాంగ్రెస్ కాదమ్మా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ గారు అని గొప్పగా చెప్పింది. ఎవ్వరు కూడా మర్చిపోతలేరు. ఇలా కాంగ్రెస్ ను రాష్ట్రంలో చిత్తు ఓడిగొట్టిందంటే కేసీఆర్ గారు కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మిత్రలేదు. ఎవరండి పెన్షన్? ఏ ముసలామె కన్నం పెట్టిండ్రు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. మేము 2000 ఇస్తామంటే
4 ఏళ్లతోటి 40,000 తిన్నా మా పెద్ద కొడుకును మర్చిపోతారా అన్నారు. కళ్యాణ లక్ష్మిని రైతులకు ఎవరికండి ఇవాళ పాస్బుక్లు ఇచ్చి ఎకరాన 8,000 పెట్టుబడి ఇచ్చిన మహాత్ముని మర్చిపోతారా? ఇవాళ కేసీఆర్ కోసం ఇంకా చూస్తున్నారు. మాకు పెద్ద ఎత్తున మా పెద్ద కొడుకు చేస్తాడనే నమ్మకం విశ్వాసం ఉన్నది. ఎవరు ఏం చెప్పినా మీకు మాట ఇస్తున్నాం. జనగాం జిల్లాలో గ్రామ పంచాయతీలు, కోఆపరేట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సీప్ చేసే బాధ్యత మా ముగ్గురి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా మేము చేస్తాం. 6 నెలలలోపట గోదావరి నీళ్లు గలగల పారియవలసిన బాధ్యత మా మీద ఉన్నది. శ్రీహరి గారికి మొత్తం తెలుసు దాని ప్లాన్ అంతా. వారిని ముందడ పెట్టి దేవాదుల నీళ్లు గలగల బారిచ్చేటట్టు మీరు చేయవలసిన బాధ్యత ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కేటీఆర్ రావటం కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలకు ఒకటే గ్యాప్ ఉన్నది. ప్రభుత్వం చేసే పథకాల మీద కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. కార్యకర్తలలో ఆశ వచ్చింది. ఇలా కేటీఆర్ గారు వచ్చారు, మాకు ధైర్యం వచ్చిందని కార్యకర్తలు గుండె తరువుకొని చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. కార్యకర్తలు ఉద్యమంలో పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు, వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. అండదండలు మీరు ఉండాలనేదే కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. యువతకు కూడా దిక్చూచి మీరు కాపాడవలసిన బాధ్యత రాష్ట్రం అంతా మీకోసం ఎదురు చూస్తున్నది. మీరు ఇవాళ ఈ పర్యటనకి ఇంత తొందరగా వస్తారని మేము అనుకోలే, కానీ ఆశ పుట్టింది. ఇక తిరుగుతాడు మా కేటీఆర్ అన్న అనేది కార్యకర్తల్లో ఒక సంబరం ఏర్పడ్డదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తలను కాపాడుకుందాం. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ పథకాలు ప్రజల లోపల ఉన్నది. కార్యకర్తలకు ఇప్పటి వరకు మనకు అనుకున్నంత చేయలేకపోయాం. ఇప్పుడు మీ నాయకత్వంలో చేయవలసిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద హాజరై విజయోత్సవం జరిపిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. జై కేసీఆర్. ధన్యవాదాలు.